నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా? చంద్రబాబు గెలవాలా? జగన్ గారు గెలిస్తే బాగుంటుందండి. ఎందుకండి? జగన్ గారు వస్తే ఏముందంటే ఇంతకుముందే అంటే ఒక మండల ఆఫీస్కి వెళ్ళి ఏదైనా రైతు పని చేసుకోవాలంటే నానా ఇబ్బందులు, సెక్రటరీ అనేసి ఆర్ఐ అనేసి అని ఎంఆర్ అక్కడికి వెళ్ళడం అనేది ఛాన్స్లే ఉండదు. ఇవాళ జగన్ అన్న వచ్చాడు, ఇది ఊరూరు గ్రామానికి కూడా ఒక మా సచివాలయం కట్టించాడు. సచివాలయానికి వెళ్ళిపోతే ఆడ కానీ మగ కానీ ఎవరైనా సరే సనువుగా వెళ్ళి సచివాలయం మా పనులు మా ఇబ్బందులు ఏంటో తెలియపరచుకో మా పనులు చేయగలుగుతున్నాండి. ఆ జగన్ అన్న వచ్చిన తర్వాత అటువంటి పనులు కొన్ని మాకు మెయిల్ చేసి పెట్టారండి. ఇప్పుడు మరి పేదలకు వచ్చే పథకాలని అడ్డుకుంటున్నాడు కదా చంద్రబాబు, ఈజీ కంప్లైంట్ చేశారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు ఇప్పుడు మొన్న మన ఏవమ్మా మీరు పంచేవి అదే మన పింఛని వేళ పింఛని వాలంటీర్లు ఇస్తే వాళ్ళు వాలంటీర్లు వెళ్ళి జగనన్నకే ఓటేయమంటారు అనేసి అప్లికేషన్ పెట్టి చేసుకుంటే ఇవాళ పింఛని డబ్బులకి ప్రతి ఒక్క ముసలాళ్ళు కానీ ముసలమ్మ కానీ ముసలివాడు కానీ తెలియని వాళ్ళు చదువులేని వాళ్ళు కానీ బ్యాంకులు అంటే వెళ్ళి నానా ఇబ్బందులు పడిపోయారండి. అది ఇంటికి తెచ్చి హాయిగా ఇచ్చేస్తుంటే హాయిగా తీసుకుంటారు. ఇంటికాడ ఏదో భార్య పిల్లలకి ఇంట్లో బచ్చాన్ని తెచ్చుకుంటారు. అన్ని విధాలు అనుకోలేని పరిస్థితి జరిగిందండి. అదైతే తప్పుడు విషయాలండి అలాంటివన్నీ కూడాను. జగన్ ఇవాళ తప్పు చేశాడంటే ఆడేం దోసుకొని ఏర్పాటు ఎక్కడ పథకాలను కూడా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న ఫింక్షన్ ఇప్పుడు వచ్చేసి పథకాలు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కంప్లైంట్. అవును, పథకాలు ఇస్తే ఆయన పేరు వచ్చేస్తుంది, ఆయన పేరు రాకూడదు, ఆయన అందరూ చీకొట్టి నాకు ఓట్లు వేయాలని నేను చేసుకొని రాష్ట్రానికి నేను సీఎం అవ్వాలని ఆయన ఆపిచ్చేది. అది ఎవరికైనా ఉన్నది కదా, అది చేసుకుని ఆ విధంగా చంద్రబాబు ఏమన్నా పథకాల్లో అడ్డుపరుస్తున్నాడండి. మరి ఇంకొకటి జగన్ గెలిస్తే మీ భూములను అమ్మేస్తాడు ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు కదా, దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎవరు మాటలు నమ్ముతారు? చంద్రబాబు మాటలు నమ్ముతారా, జగన్ మాటలు నమ్ముతారా? భూములు అమ్మేస్తారంటే ఎవరు భూములు అమ్మేయగలుగుతారండి? పూర్వం ఇవాళ జగన్ అన్న ఒకటే చేయలేదు కదా సీఎంగాను, అనేకమైన రాష్ట్రాల్లో సీఎంగా అందరూ చేస్తున్నారు. 10 మంది సీఎంలు ఏ విధంగా చేస్తే మా సీఎం అది కూడా చేస్తాడు. అంతేగాని ఇవాళ భూములు అమ్మేసుకుంటాడు. ఎవడ భూములు ఎందుకు అమ్మేసుకోవాలా? ఇవాళ లోటు బడ్జెట్ వచ్చిందంటే ఒకటండి నేను చెప్తాను, జగన్ అన్న వచ్చినప్పుడు ఇవాళ ఎక్కడైతే లోటు బడ్జెట్కి తప్పుడు అడుగు వేస్తాడో అది మళ్ళీ తిరిగి అయినా వస్తేనే నిలదొక్కుని మన రాష్ట్రం బాగుపడగలుగుతుందండి. వీళ్ళు ఎవరైనా మళ్ళీ కొత్త వాళ్ళు అయితే మళ్ళీ యథా ప్రకారంగా మళ్ళీ పక్క రాష్ట్రంలో పోయి అప్పులు తెచ్చుకొని మళ్ళీ చేసుకొని ప్రజల మీద చేసుకొని లేనిపోయిన చేసుకొని ఖర్చులు అనేకమైన ఇంట్రెస్ట్లు వేసి బాధలు పడవలసి వస్తుందండి.